యవ్వనం ఐస్ క్రీమ్ లాంటిది, చూస్తూ ఉంటే కరిగిపోతుంది, చప్పరిస్తేనే దాని టేస్ట్ తెలుస్తుంది. కరిగిపోతుందని కనిపించవని నోట్లో పెడితే మాకు మిగిలేది పుల్లే. ఏంట్రా ఎవరి అమ్మాయి? నా గర్ల్ ఫ్రెండ్ మచ్చా. నీకు లవర్ ఉందా? నాకు తెలిసి నీ మొహానికి లవర్ ఎవరు పడరే. ఫేస్ ని చూసి పడే వాళ్ళని లవర్ అనర్రా, లపాక్కి అంటారు. నమ్మలేకపోతున్నాను రా. నమ్మాలరా, జస్ట్ ప్రపోజ్ చేసా, పడిపోయింది కదా డార్లింగ్. సర్లే, టైం అయింది, పేమెంట్ ఇచ్చే, అవతల పార్టీ వెయిటింగ్. పేమెంట్ అంటుంది ఏంట్రా? షాపింగ్ చేయడానికి మచ్చా. ఇచ్చిన బిల్డప్ చాలు, చలో పైసా నికాలో. బాయ్ స్వీట్ హార్ట్. బాయ్. ఏంట్రా మామా? ఆన్లైన్ లవర్ మచ్చా. ఆన్లైన్లో వస్తువులే దొరుకుతాయి అనుకున్నా, లవర్స్ కూడా దొరుకుతారా? ఇప్పుడు ఆన్లైన్లో దొరకదంటే ఏం లేదు కదా, వన్ డే లవర్. కంగ్రాచులేషన్స్ హను, మన పెళ్లికి మా పేరెంట్స్ ఒప్పుకున్నారు. సారీ, నైటే డిసైడ్ అయ్యా, ఇక జీవితంలో పెళ్ళంటూ చేసుకోకూడదని. అంత వైరాగ్యం ఎందుకు పుట్టింది? నిన్న రాత్రి పార్టీలో కరెంటు పోయింది. పొరపాటున ఒక లేడీ కాలు తొక్కా. ఆమె నన్ను బండ బూతులు తిడుతూ నన్ను చితక బాధింది. తీరా కరెంట్ వచ్చాక నా మొహం చూసి సారీ మా ఆయన అనుకున్నాను అంది. తప్పని ఒప్పుకుందిగా. అంతేగాని నువ్వు కొట్టవని మాత్రం చెప్పట్లేదు. భార్యాభర్తలు అన్న తర్వాత అలాంటివి సహజం. ఏంటి, మొగుడిని చితక బాధడమా? అందుకే అంటారు, ఒక కుక్కను పెంచుకుంటే అది తోకూపుకుంటూ మన వెనకాల వస్తుంది, అదే ఒక అమ్మాయిని ప్రేమిస్తే కుక్కలా తన వెంట తిప్పుకుంటుందని. నేను కుక్కలా తిప్పుకోను ఆనంద్. మరి పందిలా తిప్పుకుంటావా? ప్రేమ అంటే 1000 రూపాయల నోట్ కాదు ఆనంద్, కాదు. ఇష్టం వచ్చినప్పుడు రద్దు చేసుకోవడానికి. ఇప్పుడు నేను మన ప్రేమను రద్దు చేసుకుందాం అనట్లా. నీకు ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకో, కానీ ప్రేమను మాత్రం నాతో కొనసాగించు. అరే క్రాంతి, నేను ఈ ఇంట్లో ఉండలేకపోతున్నారా. ఏమైందిరా? అరే నా బాధ్యతో వేగలేకపోతున్నారా. ఏంట్రా? అరే ప్రతిరోజు ఏదో ఒక గొడవ, విడాకులు ఇచ్చేద్దాం అనుకున్నారా? ఆ సంగతి తర్వాత కానీ ముందు నువ్వు టీ తాగు. ఒకటి చెప్పరా, నువ్వెప్పుడు మీ ఆవిడికి విడాకులు ఇవ్వాలనుకోలేదా? అలా ఎప్పుడు అనుకోలేరా. నువ్వు గ్రేట్రా బాబాయ్. మా ఆవిడ మీ ఆవిడకన్నా గయ్యాలని తెలిసినా నువ్వెప్పుడు విడాకులు ఇవ్వాలనుకోలేదంటే గ్రేట్. అంటే అలా అనుకోలేదు కానీ ఎలా మర్డర్ చేస్తే బాగుంటుందో అని చాలాసార్లు అనుకున్నా.